హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్యాంకింగ్ మ్యారథాన్. ఈరోజు వీడియో వచ్చేసి 11th May డీసీసీబీ ఆఫీస్ అసిస్టెంట్ ఆర్ క్లర్క్ ఎగ్జామ్ జరిగింది కదా, దాని అనాలిసిస్ అండ్ రివ్యూ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి సెంటర్ వచ్చేసి నాకు ఎన్కే పాడ్లో వచ్చింది, విజయదుర్గ ఐటీ సొల్యూషన్స్. మేనేజర్తో పోలిస్తే అక్కడ ఫెసిలిటీస్ ఏం లేవు. మేనేజర్కి జరిగిన దాంట్లో చాలామంది రివ్యూ విన్నాను, బట్ ఆఫీస్ అసిస్టెంట్కి మాత్రం బాగానే ఉంది. ఫెసిలిటీస్ అన్నీ బాగానే ఉన్నాయి, సిస్టమ్స్ వర్కింగ్ కూడా అంతా బాగానే ఉంది. ఆల్ ఈజ్ గుడ్. అండ్ పేపర్ లెవెల్ వచ్చేసి చాలా ఈజీగానే ఉందని చెప్పొచ్చు. కంపేర్ టు మేనేజర్ లెవెల్ ఎగ్జామ్తో పోలిస్తే ఆఫీస్ అసిస్టెంట్ పేపర్ లెవెల్ కూడా చాలా బాగుంది. అటెంప్ట్స్ వచ్చేసి 80+ అటెంప్ట్స్ ఉన్నాయి. మ్యాక్సిమం చాలామంది 80+ అటెంప్ట్సే ఉన్నాయని చెప్పారు, నా ఫ్రెండ్స్ కూడా. అండ్ కట్ ఆఫ్ కూడా మేనేజర్కి ఉన్నట్టే 80+ ఉంటుంది. మ్యాక్సిమం డీసీసీబీలో 90 వరకు అటెంప్ట్స్ చేస్తారు కాబట్టి కట్ ఆఫ్ అనేది నియర్ టు 90 ఆర్ 80 ఆ రేంజ్లోనే ఉంటుంది కట్ ఆఫ్. ఇప్పుడు వచ్చేసి ఏ క్వశ్చన్స్ అడిగారు, ఏ టాపిక్ నుంచి ఏమేమి ఉన్నాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఓకే, ఎగ్జామ్ సిరీస్ వచ్చేసి ఇంగ్లీష్, రీజనింగ్ అండ్ క్వాంట్ 1 hour ఎగ్జామ్ కాంపోజిట్. అండ్ అది వచ్చేసి సెకండ్ షిఫ్ట్, అంటే రిపోర్టింగ్ 4 o'clock రిపోర్టింగ్ సెకండ్ షిఫ్ట్. సో ఇంగ్లీష్ వచ్చేసి 30 questions, నేను వచ్చేసి 20 questions అటెంప్ట్ చేశాను. ఏ టాపిక్ నుంచి వచ్చాయంటే వర్డ్ స్వాప్, 3 to 4 questions వర్డ్ స్వాప్ నుంచి వచ్చాయి, ఈజీగానే ఉన్నాయి. అండ్ ఎర్రర్స్ నుంచి 3 to 4 questions వచ్చాయి, అవి వచ్చేసి ఈజీ టు మోడరేట్లో ఉన్నాయి. మిస్పెల్ట్ నుంచి 2 questions వచ్చాయి, అవి కొంచెం ట్రిక్కీగా ఉన్నాయి. అండ్ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ వచ్చేసి 4 to 5 questions వచ్చాయి, చాలా ఈజీగా ఉన్నాయి అవి కూడా. సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ అంటే ABCD 5 options ఉంటాయి కదా, అవి మరీ పెద్ద సెంటెన్స్ కాకుండా మీడియం సెంటెన్స్ ఉంటాయి కదా, మనకి క్లర్క్ లెవెల్లో ఇస్తారు, ఆ సెంటెన్సెస్ ఇచ్చారు, ఈజీగానే ఉన్నాయి చేయడానికి. అండ్ థర్స్డే వర్డ్ ఒకటి ఇచ్చారు. సో అవి ఏంటంటే కింద ఆప్షన్స్ 3 ఇస్తారు, అందులో థర్స్డే వర్డ్ యూజ్ చేస్తారు. ఏ సెంటెన్స్కి ఆ వర్డ్ కరెక్ట్ అనేది మనం గెస్ చేయాలి. సో అదొకటి ఇచ్చారు. అండ్ ఆర్సీ రీడింగ్ కంప్రెషన్ నుంచి 9 questions వచ్చాయి. అండ్ క్లోజ్ టెస్ట్ నుంచి 6 questions వచ్చాయి. ఆర్సీ అనేది కొంచెం ట్రిక్కీగా ఉంది, అండ్ క్లోజ్ టెస్ట్ కూడా అంతే కొంచెం. సో ఈ రెండు కూడా కొంచెం మోడరేట్గా ఉన్నాయి. నేను వచ్చేసి 20 అటెంప్ట్స్ చేశాను 30కి. నాకైతే ఇంగ్లీష్ మోడరేట్గా అనిపించింది. అండ్ రీజనింగ్ వచ్చేసి 35 questions, 35 అటెంప్ట్ చేయొచ్చు, చాలా ఈజీగా ఉంది రీజనింగ్. సిలాక్స్ నుంచి రీజనింగ్ 3 questions వచ్చాయి, ఓన్లీ ఫ్యూ అండ్ ఆల్, దీనికి సంబంధించినవి 3 questions ఇచ్చారు సిలాక్స్. అండ్ ఇన్ఈక్వాలిటీ వచ్చేసి 4 to 5 questions వచ్చాయి, ఈజీగా ఉంది ఇన్ఈక్వాలిటీస్. అండ్ బ్లడ్ రిలేషన్స్ నుంచి 3 questions వచ్చాయి, ఈజీ టు మోడరేట్ అని చెప్పొచ్చు. అండ్ వర్డ్ పేర్ వచ్చేసి నాకైతే మెల్ట్ అనే వర్డ్ వచ్చింది. 2nd, 4, 8 and 9 లెటర్స్ యూజ్ చేస్తే మెల్ట్ అనే వర్డ్ వచ్చింది. సెకండ్ షిఫ్ట్ రాసిన వాళ్ళు ఉంటే మీకు ఇంకా ఏదైనా వర్డ్ ఏమైనా వచ్చిందా అనేది కామెంట్ చేయండి. అండ్ నెంబర్ సిరీస్ ఉంటాయి కదా, నెంబర్ సిరీస్ ఈ ఫార్మేషన్లో ఇచ్చారు. 5 questions ఈజీ టు మోడరేట్ ఉన్నాయి అవి కూడా. సో ఓవరాల్గా వీటి నుంచి అయితే 17 to 18 questions వచ్చాయి, ఈజీగా ఉంది. అండ్ నెక్స్ట్ సీటింగ్ అరేంజ్మెంట్ అండ్ పజిల్స్. సో స్క్వేర్ పజిల్ ఇచ్చారు 8 peopleది, ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. కార్నర్లో ఉన్న వాళ్ళు వచ్చేసి ఇన్సైడ్ ఫేస్ చేయాలి, అండ్ మిడిల్లో ఉన్న వాళ్ళు వచ్చేసి అవుట్ సైడ్ ఫేస్ చేయాలి. ఇలా ఇచ్చారు. సో 2 possibilities పజిల్ అనేది ఈజీగానే వచ్చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అన్సర్టెన్ పీపుల్ ఇచ్చారు. ఆన్సర్ వచ్చేసి 11 or 13, 3 to 4 questions వచ్చాయి వాటిలో నుంచి. దానికి కూడా 2 possibilities ఆన్సర్ అనేది వచ్చేసింది, ఈజీగానే వచ్చేసింది. అండ్ ఇంకొకటి వచ్చేసి మంత్ బేస్డ్ పజిల్ ఇచ్చారు. 8 members, Jan to August, 2 possibilities చేసేయచ్చు. అంటే రీజనింగ్ చాలా ఈజీగా ఉంది, క్లర్క్ లెవెలే కాబట్టి ఈజీగా ఇచ్చారు. 35 to 35 questions ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. సో నేను 35 questions అటెంప్ట్ చేశాను. అండ్ ఇంకో పజిల్ వచ్చేసి ఫ్లోర్ బేస్డ్ పజిల్ ఇచ్చారు. 8 people, 4 floors ఉంటాయి, PQ or AB, ఇలా ఫ్లాట్స్ 2 flats ఇచ్చారు, PQ ఇచ్చారు, 4 floors, 2 possibilities వచ్చేసింది అది కూడా. సో ఇవి రీజనింగ్. సెకండ్ షిఫ్ట్ రాసిన వాళ్ళు ఉంటే
ఈ క్వశ్చన్సే వచ్చాయా లేదా అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ క్వాంట్ విషయానికి వస్తే కొంచెం మోడరేట్గా ఉంది. లైక్ ఆర్ఆర్బీ పీఓ ప్రిలిమ్స్ పేపర్ లెవెల్లో ఉంది. క్వాంట్ అయితే మరీ ఈజీగా అయితే ఏం లేదు, మోడరేట్గా ఉంది. 20 అటెంప్ట్స్ అయితే 20+ అటెంప్ట్స్ అయితే చేయొచ్చు. కాకపోతే అథమెటిక్లో క్వశ్చన్స్ మాత్రం చాలా ఈజీగా ఉన్నాయి. నాకు గుర్తున్న క్వశ్చన్స్ అన్నీ అథమెటిక్లో మ్యాక్సిమం రాశాను. అవి కూడా డిస్ప్లే చేస్తాను ఈ వీడియోలో. అవే క్వశ్చన్స్ వచ్చాయో లేకపోతే ఇంకేమైనా ఎక్స్ట్రా వచ్చాయో మీరు ఒకసారి నాకు కామెంట్ చేయండి. క్వాంట్ వచ్చేసి 35 క్వశ్చన్స్, నేనైతే 22 అటెంప్ట్స్ చేశాను. అందులో వచ్చేసి సింప్లిఫికేషన్స్ నుంచి 5 క్వశ్చన్స్ వచ్చాయి. అలాగే నెంబర్ సిరీస్ నుంచి 5 క్వశ్చన్స్, రాంగ్ నెంబర్ సిరీస్ ఇచ్చారు సెకండ్ షిఫ్ట్ వాళ్ళకి. మొత్తం 10 క్వశ్చన్స్ వచ్చాయి. అలాగే అథమెటిక్ నుంచి 12 క్వశ్చన్స్ వచ్చాయి. ఏ టాపిక్ నుంచి అంటే ఏజెస్, యావరేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్, ప్రాఫిట్ లాస్, ట్రైన్స్, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్, పైప్స్ అండ్ సిస్టమ్స్, పార్ట్నర్షిప్, సింపుల్ ఇంట్రెస్ట్, మెన్సురేషన్ అండ్ కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్ రేషియో అండ్ అలిగేషన్ అండ్ మిక్చర్, వీటిల్లో నుంచి వచ్చాయి. 12 క్వశ్చన్స్ వచ్చాయి. అలాగే 2 డిఏస్ ఇచ్చారు. ఇలా బాక్స్ లెవెల్ డిఏ అంటే ఫోన్స్ అండ్ ల్యాప్టాప్స్ సోల్డ్ వచ్చేసి ఒక దాంట్లో ఇచ్చారు. మళ్ళీ ఇంకొక బాక్స్ వచ్చేసి ఫోన్ వాల్యూ సోల్డ్ అంటే మన ల్యాప్టాప్ది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈజీగానే ఉంది. 5 క్వశ్చన్స్, 3 క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి, 2 క్వశ్చన్స్ కొంచెం ట్రిక్కీగా ఉంటాయి అలా. ఇంకొకటి వచ్చేసి లైన్ గ్రాఫ్ది ఇచ్చారు 5 క్వశ్చన్స్. ఇంకోటి పారాగ్రాఫ్ బేస్డ్ క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ ఇచ్చారు, లైక్ కేస్లెట్ లాగా. ఏంటనేది నాకు కామెంట్ చేయండి. ఓకే, క్వాంట్లో క్వశ్చన్స్ నాకు ఐడియా ఉన్నవి రాశాను. అవి ఇవో కాదు ఒకసారి మీరు ఒకసారి చూడండి, ఒక ఐడియా వస్తుంది. సింప్లిఫికేషన్స్ అయితే నాకు 3 గుర్తున్నాయి. మొత్తం 5 క్వశ్చన్స్ ఇచ్చారు, బట్ నాకు 3 గుర్తున్నాయి. ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి. అండ్ నెంబర్ సిరీస్ కూడా నాకు 3 గుర్తున్నాయి. ఒకటి వచ్చేసి డిఫరెన్సెస్ ఉంది, ఇంకొకటి డిఫరెన్సెస్ స్క్వేర్స్ వాల్యూకి సంబంధించి, అండ్ ఇంకొకటి వచ్చేసి ప్రైమ్ నెంబర్స్. 5 ఇచ్చారు, బట్ నాకు ఏంటంటే 3 గుర్తున్నాయి. 3 మెన్షన్ చేశాను ఇక్కడ. క్వాంట్ క్వశ్చన్స్ గుర్తున్నాయి అన్నా కదా, అవి క్వాంట్ అథమెటిక్ క్వశ్చన్స్ నాకు గుర్తున్నాయి, రాశాను. నాకు వచ్చిన ఆన్సర్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశాను. మీకు వచ్చిన ఆన్సర్స్ ఇవో కాదో నాకు కామెంట్ చేయండి. సో ఫస్ట్కి వచ్చేసి ఏజెస్ క్వశ్చన్. 5 years ago the age of the father is 5 times the age of the son. 3 years hence the ratio of the father and son is 3:1. Then find the present age of the son. నాకు వచ్చేసి ఆన్సర్ 13 వచ్చింది. అండ్ నెక్స్ట్ యావరేజెస్ వచ్చేసి a group of 12 members, average age is 12 years. If another 2 members join that group, the total age of group is 172. Then find the age of the newly joined people age అని అడిగారు. సో నాకైతే 28 వచ్చింది ఆన్సర్, న్యూలీ జాయిన్ది. మీకు ఎంత వచ్చిందో చెప్పండి. వీటన్నిటికీ మీకు గుర్తున్న వరకు కామెంట్ చేయండి ఆన్సర్స్. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి రేషియోలో. ఏ మ్యాన్ స్పెండ్స్ 30% ఆఫ్ హిజ్ ఇన్కమ్ on house rent, 30 of the remaining on EMI. If the difference of the amount spent on rent and EMI was 540, then find the income. ఇది ఆన్సర్ రాలేదనుకుంటా నాకు. ఇది చేయలేదు నేను, టైం సరిపోలేదు నాకు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రాఫిట్ లాస్. If the mark price of the item is 40% above the cost price, then he sell the item of 10% loss is 250 rupees. Then find the discount in rupees. ఆన్సర్ వచ్చేసి 1250. ఈజీ క్వశ్చన్ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రైన్స్. ఏ ట్రైన్ ఈజ్ స్పెండ్ 90 km/h. ఇఫ్ ద ట్రైన్ ఈజ్ క్రాస్ ద ప్లాట్ఫామ్ లెంత్ వచ్చేసి 750 meters ఇచ్చారు in 48 secondsలో. దెన్ ఫైండ్ ద ట్రైన్ లెంత్ అంటే 450 ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి బోట్స్ అండ్ స్ట్రీమ్స్. అప్స్ట్రీమ్ స్పీడ్ ఆఫ్ ద బోట్ ఈజ్ 3 km/h, లెస్ దాన్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్. ద బోట్ గోస్ 45 km డౌన్ స్ట్రీమ్ in 2 hours 30 minutes. దెన్ ఫైండ్ ద డిస్టెన్స్ అప్ స్ట్రీమ్ గోస్ in 3 hours. సో ఆన్సర్ వచ్చేసి 36 kilometers. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పైప్స్లో ఇచ్చారు, పైప్స్ అండ్ సిస్టమ్స్.
A can fill the tank, B can empty the tank. The ratio of the end AB can fulfill the tank is 4:5. Then find the 60% tank empty in hour how much time? అంటే 12 minutes. నెక్స్ట్ వచ్చేసి పార్ట్నర్షిప్ క్వశ్చన్స్. ఏ ఇన్వెస్ట్ 48,000 ఆఫ్టర్ 8 months. బి జాయిన్ విత్ ద అమౌంట్ ఎక్స్ రూపీస్. ఎండ్ ఆఫ్ ద ఇయర్ ప్రాఫిట్ రేషియో ఆఫ్ ద బి ఈజ్ 1/3 ఆఫ్ ద టోటల్ ప్రాఫిట్. దెన్ ఫైండ్ ద బీస్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 7,200 ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్ క్వశ్చన్. ద ప్రిన్సిపల్ అమౌంట్ ఆఫ్ 24,000 ఇన్వెస్టెడ్ ఫర్ 3 years. Rate of X% on simple interest. Interest amount is 5,760. He invests 4,000 less than the principal with the same rate of interest and time. Then find the interest వచ్చేసి is 7,200 ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అలిగేషన్ మిక్చర్లో. ఏ మిక్చర్ కంటైన్స్ 140 liters of milk and water. If we add 25 liters of milk, then the ratio of milk and water is 7:4. Then find the milk in initial mixture వచ్చేసి 80 liters ఆన్సర్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి మెన్సురేషన్. ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఈజ్ 484. ద రేషియో ఆఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ద స్క్వేర్ అండ్ ద సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ 2:1. దెన్ ఫైండ్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద ఏరియా ఆఫ్ ద స్క్వేర్ అండ్ ఏరియా ఆఫ్ ద సర్కిల్ అని అడిగారు. సో ఆన్సర్ వచ్చేసి నాకు 330 వచ్చింది ఈ ప్రాసెస్లో. అండ్ నేను చెప్పాను కదా పారాగ్రాఫ్ బేస్డ్ క్వశ్చన్ ఈజీగా, దట్ మీన్స్ కేస్లెట్ ఈజీగా ఉందని ట్రై చేశాను. బట్ ఏంటంటే నాకు ఆన్సర్ రాలేదు, కొంచెం టైం అక్కడే వేస్ట్ అయిపోయింది. కేస్లెట్ ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే నాకు ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఈ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా కొన్ని నేను నా ఫ్రెండ్స్ నుంచి కూడా క్వశ్చన్స్ అడిగి తెలుసుకున్నాను ఇక్కడ చెప్పడానికి. ఎందుకంటే అన్ని క్వశ్చన్స్ గుర్తుండవు కదా మనకి. నాతో పాటు రాసిన వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ నేను అడిగి తెలుసుకున్నాను, వాళ్ళకి గుర్తున్నవి అండ్ నాకు గుర్తున్నవి కలిపి ఇందులో మెన్షన్ చేశాను ఈ వీడియోలో. సో ఇదండి డిసిసిబి ఆఫీస్ అసిస్టెంట్ ఎగ్జామ్ రివ్యూ. మ్యాక్సిమం అందరూ 80+ అటెంప్ట్సే చేశారు. కట్ ఆఫ్ కూడా 80+ ఉంటుంది. బట్ అటెంప్ట్స్ తక్కువ ఉన్నా కూడా ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే యాక్యురసీ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాబట్టి. ఒకవేళ ఎగ్జామ్ బాగా రాస్తే ఓకే, రాయకపోతే డిసప్పాయింట్ అవ్వద్దు. నెక్స్ట్ ఆర్ఆర్బీ పీఓ అండ్ క్లర్క్ నోటిఫికేషన్ ఉంది, జూన్లో వస్తుంది కాబట్టి దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. టైం వేస్ట్ చేసుకోవద్దు, ప్రాక్టీస్ చేయండి బాగా, ఎగ్జామ్స్ రాస్తూ ఉండండి, మాక్ టెస్ట్లు. అలాగే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒకసారి మనం నోటిఫికేషన్ వీడియో కూడా చూద్దాము. అండ్ ఈ వీడియోకి వచ్చేసినట్టయితే మీకు ఏ ఎగ్జామ్ సెంటర్లో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆఫీస్ అసిస్టెంట్కి అవి కామెంట్ చేయండి. మీ ఎన్ని అటెంప్ట్స్ చేశారు ఎగ్జామ్లో అనేవి కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ బ్యాంకింగ్ మ్యారథాన్.